నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది మా సోదరిమణులు వాళ్ళు వివిధ ఆసుపత్రుల్లో వైద్యం పొంది ఆ బిల్లులు వారి స్వయాన అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా మాకు తీసుకొచ్చేయడం మా ఆఫీస్ సహాయకులైన తిరుపతి సారు, రవి గారు, శ్యాము, శ్రీను, అజిత్ వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ ఫైళ్ళని తీసుకొని చెక్ చేసి పంపడం, వారితో పాటుగా ఎంతోమంది మా మిత్రులు ఉదాహరణ సుధాకర్ గారు వచ్చి అందరూ కూడా ఈ పనిలో సహాయం చేయడం వల్ల రాష్ట్రంలో చాలా ఎక్కువ చెక్కులు తీసుకురావడంలో మరి ఈ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం రెండో పదికి నడవాలి ప్రభుత్వం. చాలా పొద్దుగాలకు చూస్తే ఒక పెద్ద డ్రైన్ మోరీ 30 లక్షలది పని ప్రారంభింపజేసినాం. దాదాపు 6 కోట్లతో నడుస్తున్న అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ను పరిశీలించి రావడం జరిగింది. బ్రాహ్మణ సంఘంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సంఘం వారి ఆహ్వానం మేరకు వెళ్ళి రావడం జరిగింది. మరి ఈ రకంగా ఈరోజు వివిధ ఆసుపత్రుల్లో చేరికే మాకు ఇచ్చిన వారికి కొంత ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, నేను శాసనసభ్యుని కాకముందు ఎట్లుండే, అయిన తర్వాత ఎట్లుండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఓడిపోయి 4.5 సంవత్సరాల తర్వాత అప్పుడు నేను శాసనసభ్యునైనా. అప్పటికే ప్రభుత్వం వచ్చినా కానీ శాసనసభ్యునిగా నేను లేకపోవడం, రకరకాల కారణాలు, మనకు అనుకున్నన్ని ఈ హాస్పిటల్స్ చెక్కులు ఇవ్వలేకపోయాం. ఒకసారి మీరు నన్ను గెలిపించిన ఒక డాక్టర్ను నా బాధ్యతగా అభివృద్ధితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళకు కూడా నేను ఈ సహాయం చేయించాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతూ ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి అత్యధిక నిధులు ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా గతంలో సంవత్సరానికి 600 కోట్లు ఖర్చు పెడితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి 1,056 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా పైగా మనమే తీసుకొచ్చిన జగిత్యాల. ఈ రకంగా ఒకవైపు సహాయానికి కావచ్చు, రెండో వైపు మన ఆసుపత్రులు బాగు చేసుకోవడం కావచ్చు, పల్లెలలో పల్లె దవాఖానాలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. మీరే చూస్తున్నారు, రాయకల్ ఆసుపత్రిలో బాగా అయిపోయింది. మన కిటికాల్లో కూడా కొత్తగా దవాఖానా కడుతున్నాం, బీర్పూర్లో కడుతున్నాం. చిన్న చిన్న గ్రామాలు తాటిపల్లి కాడ కూడా మనం అతి త్వరలోనే పల్లె దవాఖానా ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇస్తున్న జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు వేళలా నేను రుణపడి ఉంటా, సేవ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా పాత్రికేయులకు ధన్యవాదాలు.